హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీకు చూపించబోయే చార్ట్ వచ్చేసి దీపక్ నైట్రేట్ చార్ట్ అండి. దీపక్ నైట్రేట్ ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను. కాకపోతే బ్రేక్అవుట్ అయింది కానీ బ్రేక్అవుట్ సస్టైన్ కాలేదు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, జస్ట్ వెయిట్ ఎ మినిట్. అండ్ అది డైలీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అండి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది ప్రస్తుతానికి అయితే. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇది ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 2 years బ్రేక్అవుట్ అండి. ఇది January 2022 మండే అక్కడ నుంచి ఇదే లెవెల్స్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం, ఇక్కడ థర్డ్ టైం బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. డౌన్ సైడ్ కూడా ఒక డీసెంట్ సపోర్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది 2 many times. దీనివల్ల నేను ప్రీవియస్గా ఆప్షన్ బయింగ్ చేసాను. ప్రస్తుతానికి అయితే స్టాక్ ఆప్షన్ బయింగ్ అయితే తగ్గించేసాను బాగా. డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే కనుక మనకి ఇక్కడ క్లియర్ కట్గా బ్రేక్అవుట్ ఇచ్చిందండి. క్లియర్గా మంచి డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఫస్ట్ టైం బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది ఇక్కడ. జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఫస్ట్ టైం బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది. కాకపోతే డ్యూ టు సమ్ మార్కెట్ కండిషన్స్ అవ్వచ్చు, వేరే రీజన్స్ కావచ్చు, ఫస్ట్ టైం సస్టైన్ కాలేక డౌన్ సైడ్ వచ్చేసింది. అగైన్ ఇక్కడ నుంచి షార్ప్ సెల్లింగ్ అయితే వచ్చింది. కాకపోతే ఇమీడియట్గా రికవర్ అయ్యి ఇక్కడ ఇమీడియట్గా మంచి స్ట్రాంగ్ క్లోజింగ్ వీక్లీ టైం ఫ్రేమ్లో వచ్చింది. కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ వెరీ డీసెంట్ బ్రేక్అవుట్. ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే కనుక నేను ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయింది, ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ నేను మీకు పోస్ట్ చేయడం జరిగిందండి. కాకపోతే అది అప్పుడు సస్టైన్ కాలేదు డ్యూ టు సమ్ మార్కెట్ కండిషన్స్. స్టాక్ అనేది ఇమీడియట్గా రివర్స్ అయిపోవడం జరిగింది. ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర నుంచి చూసారు ఎంత షార్ప్ సెల్లింగ్ వచ్చింది. షార్ప్ సెల్లింగ్ వచ్చింది, అంతే ఫాస్ట్గా రికవరీ ఉంది. దట్ మీన్స్ బయ్యర్స్ అనేవాళ్ళు ఈ స్టాక్లో క్లియర్ కట్గా అగ్రెసివ్గా బయింగ్ సైడ్ ఉండడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇక్కడ ప్రీవియస్గా చెక్ చేసినట్టయితే బ్రేక్అవుట్ అయింది. మంచి బ్రేక్అవుట్స్ అయితే లెవెల్స్ అయితే ఉన్నాయండి. ఇది స్టాక్ అనేది కొంచెం వాలటైల్ స్టాక్, కాకపోతే ఏంటంటే మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే స్టాక్ అండి. ఇక్కడ మీరు నెక్స్ట్ మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అంటే కనుక ఇన్ కేస్ మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్ హై మార్క్ చేసుకోండి, లో మార్క్ చేసుకోండి. హై బ్రేక్అవుట్ అయితే కనుక హైలో మీరు ట్రేడ్ తీసుకోండి, లోలో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్ మినిమం 1:2 పెట్టుకోండి. అదర్వైజ్ మీరు కంటిన్యూషన్లో హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎప్పుడు ట్రేడ్ చేసినా సరే మీరు ఫస్ట్ మీ రిస్క్ టు రివార్డ్ రేషియో మీకు ఫేవరబుల్గా ఉందా లేదు చెక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ 4% క్యాండిల్. 4% మీరు రిస్క్ చేయగలరంటే సపోజ్ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 4K లాస్ వస్తుందండి. మీరు దానికి రెడీ అయితేనే ఈ ట్రేడ్లో ఎంటర్ అవ్వండి, అదర్వైజ్ మీరు ఎంటర్ అవ్వద్దు. ఓకే, అదర్వైజ్ లేదు నేను ఇక్కడ కొంచెం కన్జర్వేటివ్గా అనుకుంటే కనుక ఫస్ట్ టైం మీరు ఇక్కడ 50% క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ 50,000 యాడ్ చేయండి. క్రాస్ అయిన తర్వాత అగైన్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేసి అగైన్ ఇది క్రాస్ అయితే ఇక్కడ మీరు రిమైనింగ్ 50% క్వాంటిటీ యాడ్ చేసి మీ 50,000 యాడ్ చేసి ఇక్కడ నుంచి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. లేదు ఎందుకంటే బికాజ్ ఇక్కడ చూసారు కదా ఫస్ట్ టైం సస్టైన్ అవ్వలేదు కదా, ఇక్కడ సస్టైన్ అయ్యింది. మీకు ఇంకా కన్ఫర్మేషన్ దొరకాలనుకుంటే ఈ పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేయండి. లేదు నేను అగ్రెసివ్ ట్రేడర్ అనుకుంటే ఇక్కడ ఎంటర్ అయిపోయి హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అండ్ ఇది దీపక్ నైట్రేట్ చార్ట్ అండి. నెక్స్ట్ చార్ట్ వచ్చేసి HFCL. ఈ 2 స్టాక్స్ అనేవి మీరు డెఫినెట్గా ట్రాక్ చేసుకోండి బికాస్ బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ వెరీ డీసెంట్, దే కెన్ గివ్ వెరీ డీసెంట్ రిటర్న్స్. ఇక్కడ మీది డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఇది నేను ప్రీవియస్గా ట్రేడ్ చేసిన స్టాక్ అండి. అది ఈ డ్రాయింగ్స్ మీరు పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి చెక్ చేస్తే కనుక ఇది అగైన్ ఏ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇక్కడ ఫస్ట్ టైం రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, సెకండ్ టైం రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇక్కడ కొంచెం డీప్ కన్సల్టేషన్ జరిగింది. ఇక్కడ డౌన్ సైడ్ కూడా డీసెంట్ సపోర్ట్స్ అయితే చూసారు ఎంత స్ట్రాంగ్గా అనేది మార్కెట్ అనేది ఈజీగా డౌన్ సైడ్ వచ్చిన ప్రతిసారి రికవర్ అవ్వడం జరుగుతుందో. ఇది కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో వెరీ డీసెంట్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఇట్స్ నాట్ ఏ వెరీ వీక్ బ్రేక్అవుట్, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఒకవేళ ఎవరైనా కనుక ట్రాక్ చేయాలనుకుంటే బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ బికాస్ బోత్ ఆర్ వెరీ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. మీరు ఇక్కడ చెక్ చేశారు కదా దీపక్ నైట్రేట్లో సిమిలర్ కైండ్ బ్రేక్అవుట్ అయింది, ఇమీడియట్గా డౌన్ సైడ్ వచ్చింది, అగైన్ ఇది పుల్ బ్యాక్ వచ్చింది. సో దీనిలో మీరు అగ్రెసివ్గా యాడ్ అవ్వాలనుకుంటే ఈ క్యాండిల్ హైలో యాడ్ అవ్వండి, ఇదే క్యాండిల్ లోలో పెట్టుకోండి. లేదు బికాస్ ఇదే 6% క్యాండిల్ కాబట్టి 6% స్టాప్ లాస్ మీరు పెట్టగలనుకుంటే ఎంటర్ అవ్వండి, అదర్వైజ్ మీరు ఎంటర్ అవ్వద్దు. ఓకేనండి. మీరు ఎప్పుడు ట్రేడ్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ప్రాఫిట్ గురించి కాకుండా స్టాప్ లాస్ గురించి చూసుకోండి. మీరు ఫస్ట్ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోగలిగితే తర్వాత టార్గెట్ గురించి వెయిట్ చేయండి. సో ఇది 6% స్టాప్ లాస్ కాబట్టి ఆల్మోస్ట్ మీరు 12% రిటర్న్స్ అట్లీస్ట్ మినిమం 12% రిటర్న్స్ అని ఎక్స్పెక్ట్ చేయాలండి. మోర్ దెన్ 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే మాత్రం మీరు కొంచెం స్ట్రిక్ట్గా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఒక పుల్ బ్యాక్ వస్తుంది, అగైన్ వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడ నుంచి షార్ప్ సెల్లింగ్ రావచ్చు, అగైన్ వెళ్ళొచ్చు. సో ఇది మంచి స్టాక్స్ కాబట్టి HFCL అండ్ దీపక్ నైట్రేట్ బోత్ ఆర్ వెరీ డీసెంట్ స్టాక్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ప్రీవియస్ బ్రేక్అవుట్స్లో మీరు చెక్ చేస్తే కనుక ఒకసారి ప్రీవియస్ బ్రేక్అవుట్స్ చెక్ చేయండి. బికాస్ ఎందుకంటే ట్రేడింగ్ అనేది ప్రీవియస్గా ఎప్పుడైతే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో అదే సిమిలర్ రిపిటేటివ్ ఉంటుంది కాబట్టి దీన్ని స్టాక్ మార్కెట్ అంటాం. ఇక్కడ చూసుకుంటే ఇది బ్రేక్అవుట్ తర్వాత ఇట్స్ ఏ హ్యూజ్ మూమెంటం.
అనదర్ ప్యాటర్న్ ఇట్స్ ఏ హ్యూజ్ మూమెంటం అండ్ పుల్ బ్యాక్ అగైన్ ఇట్స్ ఏ హ్యూజ్ మూమెంటం. సో మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి స్టాక్ బిహేవియర్ ఎలా ఉందో. ఒకసారి మీరు ఎవరు చెప్పినా సరే డైరెక్ట్గా చెప్పేశారు కదా మీరు వెళ్ళిపోయి మీరు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయొద్దు. ఒకసారి ట్రేడ్ చెప్పిన తర్వాత దాని ఇలాంటి ప్రీవియస్ బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు స్టాక్ ఎలా బిహేవ్ చేసింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రీవియస్ టెస్ట్ బ్యాక్ టెస్ట్ ఎప్పుడైతే చేస్తారో మీకు ట్రేడ్ అనేది హోల్డ్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 10%కి వచ్చిన తర్వాత రివర్స్ అయ్యి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చి మీరు ఎగ్జిట్ అయిపోతారు. తర్వాత అగైన్ ఇంకో 10% అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు స్టాక్ అనేది. సో బ్యాక్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫార్వర్డ్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు బ్యాక్ టెస్ట్ ఎప్పుడైతే చేస్తారో మీకు ట్రేడ్ పైన కాన్ఫిడెన్స్ వస్తుందండి. మీరు కాన్ఫిడెంట్గా ఎప్పుడైతే ఉంటారో మీ పాజిటివ్ వైబ్స్ వల్ల మీ స్టాక్ ఇంకా మీరు ఎక్కువగా హోల్డ్ చేయడానికి మంచి డీసెంట్ ప్రాఫిట్స్ రావడానికి మీకు సపోర్ట్ అవుతుంది. ఓకేనండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.